హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నాను. టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్టు, అలాగే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, అలాగే ఎగ్స్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. అలాగే రొయ్యలు క్లీన్ చేసి వేడి నీటిలో క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇక్కడే. అలాగే ఆయిలు, అలాగే కారం, ఉప్పు, పసుపు కావాల్సిన పదార్థాలు. నేను స్టవ్ వెలిగించి చూపిస్తాను. చూడండి, స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను. ఇప్పుడు ఎండ్రాయిలు ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను. ఈ ఫ్రై అయ్యి తీస్తాను, పక్కన పెట్టేస్తాను తీసి. ఫ్రై అవ్వడం కోసం మళ్ళీ కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ ఎగ్స్ ఫ్రై అయ్యి తీసేకి ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి కలుపుకుంటున్నాను. ఈ కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన పోయాక టమాటా వేసి చూపిస్తాను. టమాటాలు వేసాక ఉప్పు, కారం, నేను పసుపు వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. పచ్చివాసన పోయాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఎండ్రాయిలు వేసాను. ఈ 5 మినిట్స్ టమాటాలో మగ్గాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి. గుడ్లు కూడా వేసాను. అలాగే కొంచెం వాటర్ వేసి 5 మినిట్స్ ఉంచితే మళ్ళీ చూపిస్తాను కర్రీ ఎంతవరకు వచ్చిందో. చూడండి, నేను ఇప్పుడు బౌల్లో వేసి చూపిస్తాను. కొత్తిమీర వేసి చూపిస్తాను. అలాగే కొత్తిమీర, గరం మసాలా పొడి వేసాను. ఇప్పుడు బౌల్లోకి వేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, రొయ్యల కర్రీ ఎలాగుందో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ టచ్ చేయగానే ఆల్ అని ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.